బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్పులు చేర్పులతో వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధినేత జగన్ పైన తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్వే పేరుతో గొంతు కోశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి తాను తప్పకుండా పోటీ చేస్తామని తెగేసి చెప్పారు. సీఎంను కలిసి మాట్లాడడం కుదరలేదన్నారు. ఉదయం నుంచి ఎదురు చూసినా సరే తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. ఇంతకన్నా అవమానం ఎప్పుడూ జరగలేదన్నారు. నమ్మించి గొంతు కోశారని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తామని వెల్లడించారు. గుడ్ బై చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. 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 రాత్రనక పగలనక గడప గడపకు తిరిగిన తర్వాత కూడా ఆయన ఏమి చెప్పితే అది చేస్తాడు. ఏ రోజు ఆయన మాట మీరలేదు. మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే, చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచే. మేము మంచి చేసే అవకాశం మాకు లేదు, చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీకు సర్వే రిపోర్ట్ బాగలేదని, మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది. కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను తప్పకుండా గెలుస్తాను. ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది. కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలీదు. సీఎం గారిని కలుస్తామని చెప్పినాము, ఆయన బిజీ అని చెప్పినారు. ఇంకా ఉదయం 10:30 నుంచి ఇంతసేపు ఉన్నాము. ఇంకా ఇంతకన్నా పెద్ద అవమానం మాకు అవసరం లేదు. నమ్మినందుకు మా గొంతు కోయడం ఒకటే మిగిలింది. మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి. కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకొని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం. కానీ కాబట్టి తప్పకుండా నేను నా కొడుకు లేదా నా భార్య ఒక దగ్గర పోటీ చేస్తారు. నేను కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా తప్పకుండా పోటీ చేస్తాను. వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్లో అందిస్తారు. సత్య, కొద్దిసేపటి క్రితమే వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సీఎం క్యాంప్ ఆఫీస్ వెలుపలకు వస్తూ మీడియాతో మాట్లాడారు. నేరుగా అక్కడి నుంచే నడుచుకుంటూ వచ్చి తీవ్ర ఆవేదనతో ఆయన మీడియాతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు కూడా ప్రకటించారు. ప్రకటించే సమయంలో వెనక్కి క్యాంప్ ఆఫీస్ వైపు ఒకసారి చూసి ఇక గుడ్ బై అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అనంతరం ఆయన ప్రధానంగా కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు జగన్ వెంట నడిచేందుకు ముందుకు వచ్చాము, తరువాత తన పదవీ కాలాన్ని కూడా త్యాగం చేసి బయటకు వచ్చానని చెప్పిన పరిస్థితి. తర్వాత 2014, 2019లో కూడా మంత్రి పదవి ఇస్తాము, పోటీ చేయాలన్నారు. అయితే పోటీ చేయడం తనకు ఎలాంటి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా తన మీద ప్రెషర్ చేసేప్పుడు పోటీ చేయించారు. అయినప్పటికీ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వలేదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఒక దిక్కుమాలిన సర్వేలు చేసి ఈ సర్వే రిపోర్ట్ ఉంది కాబట్టి మీకు సీట్ ఇవ్వలేమని చెప్పేసి సజ్జల నేరుగా చెప్పారని ఆయన చెప్పారు. ఈ దిక్కుమాలిన సర్వేలను బేస్ చేసుకుని తమలాంటి వారికి సీట్ ఇవ్వకపోతే ఎలాగని ఆయన గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కళ్యాణదుర్గం నుంచి కళ్యాణదుర్గం నుంచి తాను, రాయదుర్గం నుంచి తన సతీమణి లేదా కుమారుడు ఖచ్చితంగా పోటీ చేస్తాం. అయితే వేరే పార్టీల్లో అవకాశం ఇస్తే ఆ పార్టీల్లో పోటీ చేస్తాం, లేని పక్షంలో ఇండిపెండెంట్గా అయినా సరే తాము పోటీ చేసి తీరుతామని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. స్వతంత్రంగా ఆయన పోటీ చేసి గెలుపొందే సత్తా తమకుందని కూడా ఆయన ఒక సవాల్ మాదిరిగా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు అటు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉంది, రాజశేఖర రెడ్డి అంటే ఎంతో గౌరవం ఉంది. అయితే మా ఇంట్లో ఎక్కడ చూసినా ఏ లైటు ఆన్ చేసినా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో వస్తుంది. అలాంటి తమను ఇంత మోసం చేస్తారా, నమ్మించి గొంతు కోస్తారా అని కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తమకు సీట్ లేదని చెప్పడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పి మీకు దండం అని కూడా ఒక దండం కూడా పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే పార్టీకి ఆది నుంచి కూడా ఇంత అండగా ఉన్న తమలాంటి వారికే సీట్ లేకపోతే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తాను రాయదుర్గం అదేవిధంగా కళ్యాణదుర్గం నుంచి తమ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని, వైసీపీ నుంచి సీట్ లేకపోతే ఇతర పార్టీల వైపు ఎవరైనా ఆహ్వానిస్తే అటు వెళ్తాం, లేదంటే కనుక ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి
తమ సత్తా ఏంటో చూపిస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆయన కొన్ని విషయాలను కూడా స్పష్టం చేశారు. ఆది నుంచి కూడా తాము వైఎస్ కుటుంబం వెంటే నడిచినప్పటికీ కూడా చివరికి ఇటువంటి అవమానం అంటే ఉదయం తాను 10 గంటలకు ఇక్కడికి వచ్చానని అప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు చెప్పుకుంటామని చెప్పినప్పటికీ కూడా కలవనివ్వలేదు. ఆయన బిజీగా ఉన్నారని చెప్పారు. ఇంతకన్నా అవమానం తనకు ఎక్కడా ఉండదు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తనకు టికెట్ నిరాకరించిన పట్ల గడిచిన వారం 10 రోజులుగా ఆయన తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా చక్కర్లు కొడుతున్నారు. వైసీపీ పెడితే 5 ఏళ్ల పదవీ కాలాన్ని వదులుకుని వైసీపీలోకి వచ్చాను, జగన్ నమ్ముకుని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చాను, నాకు మంత్రి పదవి ఇస్తానన్న జగన్ ఇవ్వలేదు, రాత్రనక పగలనక గడప గడపకు ముఖ్యమంత్రి చెప్పిన దాని ప్రకారం తిరిగాను, ఎక్కడా ఏ లోటు చేయలేదు, అయినప్పటికీ కూడా ఒక దిక్కుమాలిన సర్వే తీసుకొచ్చి తనకు సీటు నిరాకరించారు అని సజ్జలతో చెప్పించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జగన్ను కలిసి తమ బాధ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టికెట్ ఇవ్వటం లేదని సజ్జలే స్వయంగా చెప్పారని, ఇంతకన్నా అవమానం మరొకటి లేదని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ నుంచి మేము వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని నమ్మించి గొంతు కోశారు, మా జీవితాలు సర్వనాశనమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ రోజుకి జగన్ మా సర్వస్వాన్ని భావించాం, ఈ రోజు వరకు కూడా ఇలా నమ్మించి గొంతు కోస్తారని తాము ఎప్పుడూ ఊహించలేదని కూడా ఆయన 2-3 సార్లు ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. రామచంద్రారెడ్డి అంటే ఇప్పటి వరకు కరుడుగట్టిన జగన్ వైఎస్ఆర్ అభిమాని, మేము చెప్పుకునేందుకు అవకాశం కూడా ఇవ్వకుండా మమ్మల్ని అవమానకరంగా గెంటేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కనీసం జగన్ను కలిసేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వకపోవడం, మా ఆవేదనలు చెప్పుకునేందుకు కూడా ఉదయం నుంచి వెయిట్ చేసినా కానీ అవమానించి పంపడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం బిజీగా ఉన్నారు కాబట్టి కలవడం కుదరదని చెప్పించారని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏ పార్టీ వైపు ఇప్పటి వరకు తాను చూడలేదని, అయితే ఏ పార్టీ అయినా అవకాశం ఇస్తే ఖచ్చితంగా 2 స్థానాల నుంచి తమ కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రాయదుర్గం నుంచి తన భార్య లేదా కుమారుడు పోటీ చేయించి కళ్యాణదుర్గం నుంచి తాను పోటీ చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే ఇండిపెండెంట్గా అయినా సరే పోటీ చేసి గెలిచే సత్తా తమకుందని చెప్పారు. మొత్తం మీద సీట్లు నిరాకరించినటువంటి ఎమ్మెల్యేల్లో గూడు కట్టుకున్న బాధ కాపు రామచంద్రారెడ్డి రూపంలో బయటకు వచ్చిందని మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరిస్తున్నారు సర్వే రిపోర్టుల ఆధారంగా చెప్పి. అయితే ఈ సర్వే రిపోర్టుల కంటే తాము ఏదైతే గడప గడపకు కార్యక్రమం తాము చాలా బాగా చేశాము, అయినప్పటికీ కూడా తమకు సర్వే రిపోర్టులు నెగిటివ్గా వచ్చాయంటే అవి తమకు వచ్చిన రిపోర్టులు కాదు, ముఖ్యమంత్రికి వచ్చిన రిపోర్టులు అనే విధంగా కూడా వారు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన సీట్లు నిరాకరించడం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు ఇక గుడ్ బై నీకో దండం అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఏ స్థాయిలో అసహనం ఆయన వ్యక్తం చేశారో మనకు ఈ రోజు ఆయన మాట్లాడిన విధానాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో మరింత మంది ఎమ్మెల్యేలకు కూడా వచ్చే అవకాశం ఉంది. వారంతా కూడా ఇదే విధంగా స్పందిస్తారని కూడా తెలుస్తోంది. ఇప్పటికే సీట్లు నిరాకరించిన వారు పక్క చూపులు చూస్తున్నా అక్కడ స్పేస్ లేకపోవడంతో ఇక వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా వెళ్తారా, షర్మిల అక్కడ జాయిన్ అయ్యారు కదా అని కూడా అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పలేదు. ఇంకా తానేమీ నిర్ణయించుకోలేదనే మాట మాత్రం ఆయన చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్య. చెప్తున్నాను, ఒక సెల్యూట్ కొడతా ఉన్నాను. గుడ్ బై 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 చెప్తున్నాను.